హాయ్ బాగున్నా, నువ్వు బాగున్నావా? ఎట్లొచ్చావు? కార్లో వచ్చావా, ట్రైన్లో వచ్చావా, ఫ్లైట్ లో? నేనేం అడిగితే అది చెప్పాలి. ఓకే అని ఇలా చెప్పు. గిఫ్ట్ కావాలా వద్దా? మరి కావాలని నువ్వు క్యూట్ గా చెప్పాలి. ప్లీజ్ ఇలాంటి కళ్ళు మూసుకో. చెప్పు 1 2 3 చెప్పు. మేఘాలయ క్యాపిటల్ ఏంటి చెప్పు అక్కకి? మిజోరాం, నాగాలాండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ముంబై, జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీలంక. చాలా చిన్న వయసు. యాజ్ ఎ మదర్ గా మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అల్లు అర్జున్ గారి డాటర్ కి అండ్ మంచు లక్ష్మి గారి డాటర్ కి కూడా సేమ్ ఆర్గనైజేషన్ ఉంది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నా షోలో సరదా గెస్టో కాదో తెలియదు కానీ వండర్ గెస్ట్ అని మాత్రం చెప్పొచ్చు. బేసికల్గా నవేడేస్ పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో అందరికీ తెలుసు. కొంతమంది పిల్లలు తినేటప్పటి నుంచి ఆడుకునే వరకు ఫోన్సే పట్టుకుని ఉంటూ ఉన్నారు. బట్ కొంతమంది పిల్లలు మాత్రం ఆశ్చర్యాన్ని కలగజేస్తూ ఉన్నారు. రైట్, నాతో పాటు ఒక వండర్ కిడ్ ఉన్నాడు. నోబెల్ వరల్డ్ రికార్డ్స్ నుంచి రీసెంట్గా ఒక అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. 1 minute 29 క్యాపిటల్ నేమ్స్ టక్క చెప్పేశాడు అనమాట. సో రైట్ నో సుమన్ టీవీలో ఆ వండర్ కిడ్ ఉన్నాడు అనమాట. తన వయసు 2 సంవత్సరాలు 3 నెలలు. నేనే కాదు, అక్కే కాదు, నేను కూడా మాట్లాడతాను అంటున్నాడు. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, మన వండర్ కిడ్ తో మాట్లాడదాం. హాయ్ హాయ్ రుద్ర. సే హాయ్. హాయ్ బాగున్నా, నువ్వు బాగున్నావా? ఓకే సరే. ఎక్కడి నుంచి వచ్చావు రుద్ర నువ్వు? ఎక్కడి నుంచి? బాచుపల్లి నుంచి వచ్చావు. ఎట్లొచ్చావు? కార్లో వచ్చావా, ట్రైన్లో వచ్చావా, ఫ్లైట్ లో వచ్చావా? కార్లో వచ్చావా? ఎవరు తీసుకొచ్చారు నిన్ను కార్లో? నువ్వు చెప్పకపోతే ఇక చూడు వెనకాల ఎన్ని గిఫ్ట్లు ఉన్నాయో. మొత్తం అన్ని గిఫ్ట్లు నేను మా ఇంటికి పట్టుకెళ్ళిపోతా. చూడు మంచి మంచి గిఫ్ట్స్ తీసుకొచ్చా. నువ్వు చెప్పేదాన్ని బట్టి నీకు గిఫ్ట్స్ ఇస్తా. మా అమ్మ పప్పా తెచ్చారా? ఓకే. కార్ ఎవరు డ్రైవ్ చేశారు? ఓకే. పప్పా పేరేంటి? ప్రమోదా. అంటే ఏంటి? నాకు మీనింగ్ తెలియదు, చెప్పవా? తెలియదా? ఓకే సరే. అమ్మ పేరేంటి? మంచి చెప్పు. అర్పిత. ఓ అర్పితనా? ఓకే. నీకు పప్పాలో అమ్మాలో ఎవరి బాగా ఇష్టం? ఎందుకు? గిఫ్ట్లు కొనిస్తాడనా? ఎందుకు పప్పా ఇష్టం? ఎక్కువ ఎవరి ఇష్టం? ఇద్దరులో ఎవరిష్టం ఎక్కువ? ఇలా చేత్తో చూపించు. ఇటా ఇటా ఎవరిష్టం? ఎందుకు? గిఫ్ట్స్ కొనిస్తాడనా? ఈ డ్రెస్ ఎవరు వేసారు నీకు? ఎవరు రెడీ చేశారు నిన్ను డ్రెస్ వేసి? ఎవరు రెడీ చేశారు నిన్ను? మమ్మీ ఏమో రెడీ చేస్తుంది, పప్పా మాత్రం ఇష్టం నీకు. అవునా? సరే కాదు, ఇవాళ నువ్వు ఏం 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 కాస్ట్యూమ్ వేసుకున్నావు? ఏం డ్రెస్ వేసుకున్నావు? నీకు ఇష్టమా ఇది? మమ్మీకి చెప్పావా ఇదే కావాలని? ఓకే ఓకే, గట్టిగా చెప్పావు. నువ్వు సరిగ్గా కూర్చోవాలి, లేదంటే నీ గిఫ్ట్స్ ఇవ్వను ఇంకా, నీ ఇష్టం. ఓకేనా? సరే నువ్వు సరిగ్గా కూర్చో, ఇలా చేతులు పట్టుకో. ఇప్పుడు నీకు గిఫ్ట్ కావాలా వద్దా? కావాలంటే ఏం చేయాలి? నేనేం అడిగితే అది చెప్పాలి. ఓకే అని ఇలా చెప్పు. ఓకే డన్. సరే సరే. రుద్ర, నువ్వు 1 minute క్యాపిటల్ నేమ్స్ టక్క చెప్పేస్తావంట కదా, నిజమేనా? ఒకసారి చెప్పు, అయితే ట్రై చేద్దాం. మేఘాలయ క్యాపిటల్ ఏంటి చెప్పు అక్కకి? మిజోరాం, నాగాలాండ్, కర్ణాటక, మహారాష్ట్ర, ముంబై, జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీలంక, బీహార్, వెస్ట్ బెంగాల్, కోల్కతా, ఒడిస్సా, హైదరాబాద్, నని ఒడిస్సా, గుజరాత్, గాంధీనగర్, గోవా, వారణాసి, ఉత్తరప్రదేశ్, లక్నో, ఉత్తరాఖండ్, నెక్స్ట్ రాజస్థాన్, జైపూర్, సిక్కిం, తెలంగాణ. సిక్కిం చెప్పు. నెక్స్ట్ తెలంగాణ, హైదరాబాద్, తమిళనాడు, కేరళ, తిరువనంతపురం, లడాక్, వెరీ గుడ్.
పంజాబ్, సెనగల్, ఆంధ్రప్రదేశ్, అమరావతి, అరుణాచల్ ప్రదేశ్ నాన్న, అస్సాం, అస్సాం. ఓ ఏంటిది డిస్పూర్. ఓకే సరే రుద్ర, నువ్వు 1 minute అన్ని క్యాపిటల్స్ నేమ్ చెప్పేస్తున్నావు. ఓకే, ఫస్ట్ మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, చీఫ్ మినిస్టర్ ఎవరు? నాకు వినిపించట్లేదు, ఏమంటున్నావు అర్థం కావట్లేదు. పెద్దగా నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థమయ్యేలా చెప్పాల్సిందే. మళ్ళీ ఒకసారి అంటే ట్రై చేయి. నాకు అర్థం కావట్లా, గట్టిగా నాకు అర్థమయ్యేలా చెప్పాలి. మొత్తానికి ఆ పేరు వచ్చింది. స్లీప్ టైం. ఓకే ఓకే, నీ బాడీ పార్ట్స్ చెప్తా అడుగుతుందంట. అక్క చెప్తావా నువ్వు ఒకసారి ఫాస్ట్ గా చెప్పేసి? చెప్తావా? ఓకే, చీక్స్ ఎక్కడున్నాయి, నోస్ ఎక్కడుంది, ఐస్ ఎక్కడున్నాయి, లిప్స్ ఎక్కడున్నాయి, హ్యాండ్స్ ఎక్కడున్నాయి, హ్యాండ్స్, లెగ్, హెడ్, హెడ్, ఇయర్స్ ఏవి నీవి? ఇయర్స్ నాన్న, ఇయర్స్ చెప్పు. అక్కడే ఉన్నాయా? నీ స్టమక్ ఏది? ఓకే సరే సరే చాలు, ఇంక మనం ఎక్కువ ప్రయత్నాలు చేయొద్దు. ఓకే, నీ వయసు ఎంత తెలుసా నీకు? ఎంత చెప్పు. ఎన్ని ఇయర్స్ నీకు? 2 years. ఓ సూపర్, మొత్తానికి 2 years అయిపోయింది. సరే నెక్స్ట్ బర్త్డే ఎప్పుడు? July 7. ఓకే, బర్త్డే ఎలా చేస్తారు డాడీ నీ బర్త్డే? కేక్ తీసుకొస్తారా? నీ ఫ్రెండ్స్ని పిలుస్తారా? ఆడుకుంటావా? పిలవరా? ఎందుకు డాడీ పప్పా ఎందుకు పిలవట్లేదు? మరి డాడీ ఇష్టం అని చెప్పావు కదా నువ్వు, ఎందుకు పిలవట్లేదు అడుగు డాడీ. వస్తావు, నువ్వే అబద్ధం చెప్పావు కదా. సరిగా మాట్లాడాలి, నువ్వు సరిగా మాట్లాడట్లేదు. మంచి కూర్చో, సర్ప్రైజ్ వచ్చేస్తుంది. మంచి ఓకేనా? సరే ఇప్పుడు నువ్వు క్యాపిటల్స్ చెప్పేసావు కదా. ఓకే సరే, నువ్వు క్యాపిటల్స్ చెప్పావు కాబట్టి ఫస్ట్ గిఫ్ట్ తీసుకుంటావా? ఇచ్చేనా? తీసుకుంటావా? దా మరి వెళ్ళి తీసుకో, వెళ్ళి తెచ్చుకో, వెళ్ళి థ్యాంక్ యూ చెప్పి తీసుకొని రా. ఇది కావాలా అది కావాలా, ఇది కావాలా అది కావాలా అడు చూస్తున్నావు? అది కావాలంటే ఇంకా పెద్ద క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. రుద్ర హాయ్. హాయ్ రుద్ర, నా పేరేంటి? సువర్ణ. అక్క ఈ గిఫ్ట్ కావాలి అని అడుగు, అటు తిరిగి అడుగు, అటు చూసి చెప్పు. గిఫ్ట్ కావాలక్క, చూసి నాకు గిఫ్ట్ కావాలి. ఎందుకు కావాలి నీకు? ఎందుకు ఇవ్వాలి నాన్న? చెప్పు, నీ గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి? నేను అన్ని చెప్పినావు అందుకేనా? సరే తీసుకో, అయితే ఇక్కడ కూర్చో, నా దగ్గర కూర్చో, ఇట్లా చెప్తా. ఇక్కడ నుంచి మమ్మీ డాడీని మనం ఇంటర్వ్యూ చేద్దాం, ఓకేనా? ఓకే అని చెప్పు, ఓకేనా? ఇప్పుడు మమ్మీ డాడీని నేను అడుగుతా క్వశ్చన్స్, ఓకే? దాచేసుకో ఫస్ట్ గిఫ్ట్, మళ్ళీ ఇంకో గిఫ్ట్ తీసుకుందాం. ఓకే, ఏం చేస్తున్నావు మమ్మీ అని చెప్పు, అడుగు. వంట ఏం చేసావు మధ్యాహ్నం అని అడుగు. నేను పులిహోర చేసా, తింటావా? పులిహోర ఇష్టమా? కాదా? సరే పప్పా నెక్స్ట్ బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేస్తాడు అడగవా? అడుగు రుద్ర. ఎలా చేద్దాం? మంచి కేక్ తెచ్చి నీ ఫ్రెండ్స్ అందరిని పిలిచి సెలబ్రేట్ చేద్దాం, ఓకే? ఓకేనా? చాలా గిఫ్ట్స్ రుద్రకి. థ్యాంక్ యూ చెప్పు డాడీకి. లవ్ యూ డాడీ. లవ్ యూ లవ్ యూ వద్దా నీకు? గిఫ్ట్లు మాత్రం కావాలి. లవ్ యూ పాపా అని చెప్పు. అయ్యయ్యోనా? ఐ లవ్ యూ. ఐ లవ్ యూనా? ఓ అంటే 2 సంవత్సరాలు కదా పాపం, మాటలు చిన్న చిన్నగా వస్తాయి. నిజంగా మనం ఈ 2 ఏళ్లకి ఏం చేస్తున్నారో తెలియదు కదండి. ఇప్పుడు కొంచెమైనా మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఈ కాలం జనరేషన్ అందరికి ఐక్యూలోస్ చాలా బాగున్నాయి. బట్ మీ బాబు 2 years లోనే నిజంగా మన నోబెల్ వరల్డ్ రికార్డ్స్ నుంచి రికార్డ్ తీసుకోవడము, ఎస్పెషల్లీ 1 minute లో అన్ని నేమ్స్ చెప్పడము. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంటది పిల్లోడి బిహేవియర్ మీరు చెప్పండి. యాక్చువల్లీ తను ఫస్ట్ నుంచి కూడా చాలా ఫోకస్డ్గా ఉండేవాడు. అంటే ఏదన్నా కొత్త థింగ్ ఏదైనా చూసాడు అంటే తన ఐ కాంటాక్ట్ అక్కడికి వెళ్ళడం కానీ అది గ్రాస్ప్ చేయడం చాలా ఫాస్ట్గా ఉండేది. సో మేము ఫస్ట్ తనకి 6 months ముందు నుంచే ఫ్లాష్ కార్డ్స్ ఇంట్రడ్యూస్ చేసాము. అలా తను మెమరీ కార్డ్స్ అన్ని చూసి ఆల్మోస్ట్ 200+ కార్డ్స్ కూడా రికగ్నైజ్ చేసి ఆ కార్డ్ మనకి పిక్ చేసి ఇస్తాడు అనమాట. సో అలా ట్రైన్ చేసాం. తర్వాత ఒకరోజు ఊరికే నేను క్యాపిటల్స్ చెప్పాను, అస్సాం, డిస్పూర్ అలా నేర్పించాను. సో తను బాగా ఇంట్రెస్ట్ చూపించాడు అనమాట దానిపైన. సో నెక్స్ట్ డే వచ్చి మమ్మ అస్సాం ఏంటి, డిస్పూర్ అని తనే అడిగాడు నన్ను. అడిగితే ఓకే తనకి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి అలా స్టార్ట్ చేసి నేర్పించాను. సో ఒక 1 weekలో తను 29 క్యాపిటల్స్ అన్ని నేర్చేసుకున్నాడు. 1 weekలోనా రుద్ర? 1 weekలో నేర్చుకున్నావు అన్ని? సో అవునా కదా? ఓ సూపర్, అవునట. అలా డైలీ రొటీన్ అయిపోయింది తనకి. పడుకునే ముందు డైలీ నన్ను అడగమనేవాడు. అయ్యా సో అర్పిత గారు, మొత్తానికి మీ కిడ్ నిజంగా వండర్ కిడ్. ఎందుకంటే మేము ఇంటర్వ్యూ చేస్తున్నాను కాదు,
నోబెల్ అవార్డు వాళ్ళు కూడా ఒక మంచి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. చాలా చిన్న వయసు. యాజ్ ఎ మదర్ గా మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. తనని అప్లై చేసినప్పుడు కూడా మేము యాక్చువల్లీ బ్రేక్ ది రికార్డ్, సెట్ ది రికార్డ్ అని 2 ఉంటాయి దీంట్లో. సో సెట్ ది రికార్డ్ కి అప్లై చేసాము. అంటే ఇప్పటి వరకు ఆ రికార్డ్ లేదనమాట. సో 1 minute లో తను 29 స్టేట్ క్యాపిటల్స్ అని చెప్తాడు. సో అప్లై చేశాక అది 1 month పట్టింది రావడానికి. సో అది వచ్చిండే అయితే వి వర్ సో హ్యాపీ. ప్రమోద్ గారు, ఇప్పుడు ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు మాట వినే స్టేజ్లో లేరని అందరూ అంటుంటారు. కానీ ఈ జనరేషన్లో కూడా, ఇప్పుడు పుట్టే పిల్లల్లో కూడా, అంటే ఈ ఫోన్లు అవి అట్లా కాకుండా ఏదైతే మనకు ఉపయోగమో ఫ్యూచర్లో దాని మీద ఫోకస్ చేయడం అనేది నార్మల్ విషయం కాదు. యాజ్ ఏ ఫాదర్ మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నానండి నేను కూడా. యాక్చువల్లీ మేము కూడా వీడికి ఫోన్ అలవాటు అవ్వద్దు అని చెప్పి చాలా కాన్షియస్గా ఉన్నాం మేము. ఎందుకంటే మా రిలేటివ్స్లో పిల్లల్ని కూడా మేము చూస్తూ ఉన్నాము. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అందరికీ ఆ ఏజ్లో ఫోన్ అలవాటు అయిపోతుంది. వెరీ ఎర్లీ స్టేజెస్, 1 year నుంచి ఫోన్ ఇచ్చేస్తున్నారు. సో మేమేమనుకున్నామంటే ఎట్ ఎనీ కాస్ట్ వీడికి మాత్రం ఫోన్ అలవాటు అవ్వద్దు అని అనుకున్నాం అనమాట. సో 6 months నుంచి బోత్ ఆఫ్ us ఆర్ వర్కింగ్. ఇద్దరం వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో చిన్నప్పటి నుంచి ఫోన్ అలవాటు అవ్వకుండా మేము చూసుకున్నాము. ఓకే, సో అది చాలా హెల్ప్ అయింది. అండ్ చాలా క్యూట్ గా ఉన్నాడు వీడు. ఇంకా చాలా హెల్దీగా ఉండేది, బట్ ఇప్పుడు చబ్బీగా ఉండేవాడు. ఇప్పుడు తగ్గాడు, చాలా పెరుగుతుంటే తగ్గిపోయాడు. పిల్లలు పెరిగే కొద్ది తగ్గిపోతారు. హైపర్ యాక్టివ్ వాడు, అంటే ఎక్కడ ఒక సెకండ్ కూడా ఆగడు. సో అందుకే ఇక్కడ ఆగాడు కాసేపు, ఆగు ఇంకో ఇవ్వాలి కదా నీకు, పట్టుకో ఫస్ట్ ఇది తీసుకో. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ మమ్మీని అడుగుదాం, ఆగు. ఓకేనా? రెడీయా? చెప్పు, రెడీ చెప్పు. మమ్మీని అడుగుదామా? ఓకే, డన్. సో అంటే ఈ అవార్డు తీసుకున్నప్పుడు ఆ స్టేజ్ మీద ఎట్లా అనిపించింది, ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్లీ ఇది నోబెల్ వరల్డ్ రికార్డ్ అనేది దీనికి అప్లై చేసాము. దీనికన్నా ముందు మేము ఇంకో వేరే 2-3 sites లో కూడా అప్లై చేసాము. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అప్లై చేసాము. సో ఇది అప్లై చేశాక ఫస్ట్ రెస్పాన్స్ మాకు దీని నుంచి వచ్చింది. ఇట్ వాస్ 1 month టైం తీసుకున్నారు వాళ్ళు. సెట్ ద రికార్డ్ కిందనే కన్సిడర్ చేసి ఇది రికార్డ్ మాకు పంపించారనమాట. 1 month టైం మీకు పంపించారు. సో వాళ్ళు ఫస్ట్ మనకి ప్రాసెసింగ్ కి ముందు కూడా పేమెంట్ అదంతా ఉంటది దానికి. సో అది చేస్తేనే వాళ్ళు రికార్డ్ కన్సిడర్ చేస్తారు. దాని తర్వాత ఫైనల్ అవుతే మనం ఫైనల్ పేమెంట్ చేసి తీసుకోవాలన్నమాట వాళ్ళ నుండి. ఫైనల్ గా సెట్ ద రికార్డ్ లోనే తనకు వచ్చింది అనమాట. ఆల్రెడీ రికార్డ్ లేదు కాబట్టి ఎగ్జిస్టింగ్, ఇప్పుడు వీడిదే ఫస్ట్ రికార్డ్ సెట్ చేస్తారు దాంట్లో. నెక్స్ట్ ఇంకెవరైనా ఇదే సేమ్ దానిపైన చెయ్యాలి అంటే బ్రేక్ ది రికార్డ్ అప్లై చేయాలి దీంట్లో. సో ఇప్పుడు వరకు లేదు కాబట్టి ఇంకెవరైనా 1 minute బిలో చెప్పగలిగితే బ్రేక్ ది రికార్డ్ అని చెప్పి అప్లై చేయాలి వాళ్ళు. సో వాళ్ళు రికార్డ్స్ లో చెక్ చేస్తారు లిస్ట్ లో ఆల్రెడీ ఉందా లేదా అని చెప్పేసి. సో దీనికి ఫస్ట్ కాబట్టి సో ఆఫ్టర్ 1 month వి గోట్ కన్ఫర్మేషన్, తనకి రికార్డ్ ఇచ్చారనమాట. ఓకే, సరే. ఇప్పుడు నీకు నెక్స్ట్ ఏం కావాలి? గిఫ్ట్ ఏం కావాలి? నెక్స్ట్ ఏం కావాలన్నా? ఏ గిఫ్ట్ కావాలి నీకు? నువ్వు చెప్తేనే ఇస్తా, మమ్మీ చెప్తే ఇయ్యను. నువ్వు చెప్పాలి నాకు. జేసీబీ కావాలక్క? ఒక 5 animal నేమ్స్ చెప్తే నీకు ఇచ్చేస్తుంది. నువ్వు నాకు 5 animal నేమ్స్ చెప్పు, ఇచ్చేస్తా గిఫ్ట్. చెప్పు. లయన్, టైగర్, అవి చెప్పు. ఒక్కొక్కటి చెప్పు. లయన్, నెక్స్ట్ టైగర్, థర్డ్ వన్ ఇంకా సీత, నెక్స్ట్ అమ్మో గట్టిగా చెప్పాలి. లెపర్డ్ అని గట్టి చెప్పు. లెపర్డ్. ఓకే, సూపర్. మనమే చప్పట్లు కొట్టుకుందాం. ఓకే అంతే. ఓకే, సరే, బాగా చెప్పావు కాబట్టి ఇప్పుడు నీకు నేను గిఫ్ట్ ఇవ్వాలా? ఇవ్వాల్సిందేనా? గట్టిగా చెప్పాలి రుద్ర, నువ్వు గుర్తుపెట్టుకో. ఇవ్వాల్సిందేనా? పర్లేదా? పర్వాలేదా? వెళ్ళిపోయితే గిఫ్ట్ ఇయ్యనైతే నీకు గిఫ్ట్ కావాలా వద్దా? మరి కావాలని నువ్వు క్యూట్ గా చెప్పాలి. చెప్పు, ఎలా చేస్తావు ప్లీజ్? నువ్వు రిక్వెస్ట్ చేసే దాన్ని బట్టి నేను గిఫ్ట్ ఇస్తాను. ఎట్లా రిక్వెస్టింగ్ ఎట్లా అడుగుతావు చెప్పు? ఇచ్చేస్తుంది నీకు, డంపర్ ఇచ్చేస్తా. చెప్పు. అమ్మో ప్లీజ్, ఇలాంటి ఇచ్చేయాలా నీకు? ఎవరు చెప్పారు నీకు ఇట్లాంటి ఇచ్చేస్తారని? మమ్మీ చెప్పిందా, డాడీ చెప్పాడా? చెప్పు, ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పిందా? సరే, ఓకే, డన్. అయితే ఆగు, ఫస్ట్ కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకో. చెప్పు. 1 2 3 చెప్పు. మళ్ళీ చెప్పాలి. 1 2 3 4 5 అక్కర్లా. 1 2 3
చెప్పు, కళ్ళు మూసుకుని 1 2 3 చెప్పు. 1 2 3 4 5. చాలు, కళ్ళు తెరు. ఏంటిది ఇది? చెప్పు, ఏంటిది ఇది? డంపరా? ఏం చేస్తారు దీంతో? ఏం చేస్తారు తెలుసా? సండ్ ఇంకా పోస్తావు. ఏం పోస్తారు? శాండ్ పోస్తారా? ఓకే, ఎవరు చెప్పారు నీకు ఇది? మమ్మీ చెప్పింది ఇది కూడా. మమ్మీ చెప్పింది. సరే, ఇది ఏం కలర్ చెప్పు ఫస్ట్. ఇదేం కలర్? పైది ఎల్లో. ఇదేం కలర్? రెడ్. ఇదేం కలర్? బ్లాక్. చెప్పు, గిఫ్ట్ ఇచ్చారు కదా, థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ అని చెప్పు. వద్దులే, నీకు వినపడలేదు. నాకు గట్టిగా అటు చూసి చెప్తే నీకు గిఫ్ట్ ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ సుమన్ టీవీ అని చెప్పగానే ఇలా వస్తుంది గిఫ్ట్. చేతులు అలా పెడితే అది బుద్ధిమంతుడి లాగా చేతులు కట్టుకుని చెప్పాలి. ఓకేనా? రెడీయా? చెప్పు. ఓకే, పర్లేదు. అంటే ఇప్పుడు చిన్నపిల్లోడు కదా, 2 ఏళ్ళు కదా, ఖచ్చితంగా మీ అబ్బాయి ఫ్యూచర్ లో ఒక మంచి వండర్ అయితే క్రియేట్ చేస్తాడు. అప్పుడు ఈ వీడియో చూసుకోవడానికి హ్యాపీ అనిపిస్తుంది. అంతే కదా? పెద్దగా గుర్తుపెట్టుకుంటావా? రుద్ర, పెద్దగా గుర్తుపెట్టుకుంటావు నన్ను? చెప్పు, ఎవరు నేనెవరు? అక్క పేరు అమ్మయ్యా, బాగా పలికాడయ్యా. సరే, నేనేం చేస్తుంటా? ఇంటర్వ్యూ తర్వాత చెప్పవా? నీ స్కూల్ ఎక్కడ ఉంటుందో చెప్పు అక్కకి. జూబ్లీ హిల్స్ లో ఉంటదా? ఓకే, నీ స్కూల్ పేరేంటి చెప్పు. స్కూల్ నేమ్ ఏంటి? డంపర్. స్కూల్ పేరేంటి? ఏంటిది? హిగురు అనేది యాక్చువల్లీ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ అండి. అది జాపనీస్ మెథడ్ ఒకటి. సో వాళ్ళు ఏంటంటే రైట్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ పైన ట్రైన్ చేస్తారన్నమాట. ఈ హ్యాడో రీడింగ్ ఉంటుంది కదా, లైక్ బుక్ ఇట్లా ఫ్లిప్ చేసేసి మొత్తం చదివేసా అంటారు కదా. సో అది కూడా పార్ట్ ఆఫ్ హిగురు అనమాట. 8 months నుంచి ఇక్కడ మన బంజారా హిల్స్ లో హిగురు అని ఒక బ్రాంచ్ ఉంది, జపాన్ వాళ్ళది. అక్కడ ట్రైనింగ్ కి ఎవ్రీ సాటర్డే 1 hour ట్రైనింగ్ కి తీసుకెళ్తారు. సూపర్. సో మొత్తానికి పిల్లోడు నిజంగా వండర్ కిడ్ లా ఉన్నాడు. ప్రమోద్ గారు, పిల్లలు ఏదైనా సరే పేరెంట్స్ వాళ్ళలో ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు. నవడేస్ ఏంటంటే కిడ్స్ ఒక ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తున్నారు చాలా మంది. మీ అబ్బాయి ఫ్యూచర్లో నిజంగానే ఒక పెద్ద ఒక మార్క్ అయితే క్రియేట్ చేయబోతున్నాడు. ఎందుకంటే ఇంత 2 years లోనే వండర్ కిడ్ అనే ఒక అవార్డు తీసుకున్నాడు. సో ఏం చెప్తారు యాజ్ ఎ ఫాదర్? యాజ్ ఎ ఫాదర్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండి. ఈ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. వాడు అంత ఫాస్ట్గా నేర్చుకుంటాడని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఈ నోబెల్ వరల్డ్ రికార్డ్స్ ఏమో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ నాన్ ఒలింపిక్ కమిటీ అండి. సో ఇది చాలా రికార్డ్స్ ఉన్నాయి వీళ్ళవి. వాళ్ళ మ్యాగజైన్లో కూడా పబ్లిష్ చేస్తారు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సేమ్ ఆర్గనైజేషన్ నుంచి అల్లు అర్జున్ గారి డాటర్కి అండ్ మంచు లక్ష్మి గారి డాటర్కి కూడా వాళ్ళకి కూడా రికార్డ్స్ వచ్చాయి. వాళ్ళ వెబ్సైట్లో పబ్లిష్ చేశారు ఫర్ బీయింగ్ యంగెస్ట్ చెస్ ట్రైనర్స్. సో వాళ్ళకి దానికి వచ్చింది. వీడికి ఫాస్టెస్ట్ రిసైటల్ ఆఫ్ క్యాపిటల్స్ దానికి వచ్చింది. ఓకే, సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రమోద్ గారు అండ్ అర్పిత గారు. అండ్ నిజంగానే రుద్ర ఫ్యూచర్లో మోర్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ సాధిస్తాడు. అండ్ ఇప్పటికే ఈ 2 yearsకే వండర్ కిడ్ అని హ్యాష్ట్యాగ్ తీసుకున్నాడు. అండ్ మంచి పొజిషన్కి వెళ్ళాలని మేము కూడా మా సుమన్ టీవీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ కిడ్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు కిడ్స్ ఏ విధంగా ఉంటున్నారో అందరికీ తెలుసు. పేరెంట్స్ కూడా మన ఈ కిడ్ని చూస్తే నెక్స్ట్ వాళ్ళు కూడా ఎలా ఉండాలి పిల్లలతో అనేది ఒక అవగాహన కూడా తప్పకుండా తీసుకురావాలి. ఎందుకంటే నవడేస్ ఆ రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. సో ఇలాంటి కిడ్స్ ఇంకా చాలా మంది కిడ్స్ రావాలి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మంచి వాల్యుబుల్ టైం మాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ రుద్ర. బాయ్ బాయ్. ఓకే, డన్.